రైట్ సార్. ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయాలకు సంబంధించిన అతీతంగా ఒక విషయం ఏంటంటే, గతంలో ఒక 2 పర్యాయాలు బీజేపీ పార్లమెంట్లో అధికారంలో ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది. అంతే, వై డోంట్ వి గో ఫర్ ద ఓట్ టు రికాల్? ఒకవేళ కనుక మనకు అధికారం వస్తే, ప్రజలకే అధికారం వచ్చి, ఎవరైతే మన పార్టీకి సంబంధించిన ఒక బ్యానర్ కింద అతను గెలిపి పొందారో, తర్వాత అతను ఏదైతే ఫిరాయింపు చేస్తే, అలాగే సరైన పద్ధతిలో తనకు ప్రజలకు సేవ చేయకపోతే, దానికి సంబంధించిన ఓట్ టు రికాల్ అనే చట్టాన్ని ఎందుకు మనం తీసుకురావట్లేదు? దానికి సంబంధించిన మనకు సంబంధించిన పరిధి ఏంటి? దానికి సంబంధించిన ఇంకేమన్నా వారికి ఇంప్లిమెంట్ చేయాలంటే, ఆ చట్టాన్ని తీసుకురావాలంటే ఏమన్నా మనకు అప్లికేషన్స్ ఉన్నాయనుకుంటున్నారా? మీరేమంటారండి రామ్మోహన్ గారు? జమీల్ గారు, మీకు చీఫ్ అడ్వైజర్ మీకు సుధాకర్ శర్మ గారికి, అట్లాగే పెద్దలు వెంకటరెడ్డి గారు, దిలీప్ గారు, అట్లాగే తమ్ముడు శేషు, అందరికి కూడా నమస్కారం. మన ప్రేక్షకులకు కూడా 2 విషయాలు. ఒకటి, మొదట మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి ఫిరాయింపు దగ్గరికి వస్తాయి. మొట్టమొదటి అంటే, రీకాల్ అనేది ఎంత మా అధ్వానమైన ఆదర్శం అంటే, ఇవాళ నిన్న గెలిచిన వాడిని చూసుకొని ఇవాళ రాజీనామా చేయమంటున్నాం. రాజకీయ పట్ల చూస్తున్నాం కదా, ఒక ప్రభుత్వం వచ్చినాక 4 రోజులు కూడా లేకుండా ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు రీకాల్ పెడితే ఇప్పటికే జమిలీ ఎన్నికలు అయిపోతుంది, దాన్ని వ్యతిరేకిస్తున్నాను. కానీ ఇప్పటికే ఎన్నికలకు సంవత్సరానికి 12 ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటిది అప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు ఎన్నికలే, ప్రతిరోజు పండుగనే. ప్రజలు సంతోషపడతారు, 10 రోజులు ఎన్నిక వస్తే సంతోషపడతారు. కానీ ఎక్కువ ఎన్నికలు వస్తే కూడా డబ్బులు మార్చడం, సారా మార్చడం తక్కువైంది, పెరుగుడు కోరికని. కనుక రీకాల్ అనేది ఆదర్శమే కానీ అది ఆచరణ సాధ్యం కాదు, స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే రీకాల్ పెట్టగానే తెల్లారేస్తే వీళ్ళు బొమ్మంటారు, ఇంకోటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉదాహరణ చెప్తారు. నా మిత్రుడు ఆలగప్ప పాండరంగారావు గారని నల్గొండ జిల్లాలో, తన పంచాయతీలో 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు నిండే ముందు, నేను మంచి పని చెప్తున్నారా, మరి లేకపోతే నేను దిగిపోమంటారా, నాకు మళ్ళీ వ్యాలిడిటీ ఇవ్వండి అని చెప్పి ఒక తీర్పు కోసం పంచాయతీలో ఎన్నికలు పెట్టుకున్నాను. నేను కూడా వెళ్ళాను పరిశీలకునికంటే. బ్రహ్మాండంగా ప్రజలు మీరే ఉండాలని 2వ తీర్పు ఇచ్చింది. 5 ఏళ్ళ లోపు 2వసారి ఆయన శీల పరీక్షకు, ఆయన పరిపాలనా పరీక్ష పెట్టుకున్నారు. అట్లా ఎవరు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోరు. తను చచ్చే మంది ఎవరు మిగలరు. కనుక ఈ రీకాల్ అనేది ఆదర్శమే కానీ మన భారతదేశంలో అసలు ఆచరణ సాధ్యం కాదు. ఇంకోటి ఏమైందంటే, FPTP ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ లో కొన్ని 100 ఓట్లతో గెలుస్తున్న సందర్భం చూస్తున్నాం. మనం కూడా ఢిల్లీ ఎన్నికల్లో 152, 2500 ఇట్లా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ లోపు చాలా మంది 12 మంది గెలిచారు. కనుక వాళ్ళు కావాలని నిజంగా రీకాల్ పెడితే కూడా మళ్ళీ ఓడిపోవచ్చు కదా. సిస్టమ్ లో ఈ ఓటింగ్ విధానం తప్పు ఉండడం వల్ల వస్తున్న సమస్య. అది తమాష్ పద్ధతి వేరు. కనుక దీన్ని పెద్దగా పొడిగించకుండా రీకాల్ అనేది మాత్రం సాధ్యం కాదు, మన ఆదర్శమే కానీ ఆచరణ సాధ్యం కాదని అంటున్నాను. ఇప్పటికే మిత్రుడు శేషు గారు చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా దిలీప్ గారు మేమిద్దరం అయితే దాదాపు 4 టీవీ ఛానల్లో ఇదే చర్చ 3 వారం రోజులు చేస్తున్నాం. ఎలాంటి పార్టీలకు శశిభూష లేకుండా, అటు వెంకటరెడ్డి గారు కానీ దిలీప్ గారు కానీ అనైతికం అంటాం. ఇప్పుడు నైతికమా అనైతికమా ప్రశ్న కాదు జమీల్ గారు. ఉదాహరణకు మొట్టమొదటిలో మన సుధాకర్ శర్మ గారు మాట చెప్పారు, ఇది వ్యక్తి ఆదర్శం తీసుకోవాలి. ఇప్పుడు కూడా వ్యక్తి ఆదర్శం దానికి సమాజానికి పనికిరాదంటే పనికి వస్తుంది. ఎట్లా చెప్తారు? గాంధీ గారు బెల్లం తినొద్దు అనుకుంటే తాను బెల్లం మానేసి తినొద్దురా బాబు అని చెప్పడానికి వారు నిలబట్టింది. అది రామకృష్ణ పరమహంస నుంచి తీసుకుంటాం కథలో. మరి బెల్లం తినొద్దని వ్యక్తి మారాలంటే సమాజం నిరంతరం వ్యక్తి మారుతూనే ఉండాలి. అప్పుడు అన్న హజారా లాగా జీవితం మొత్తం త్యాగం చేస్తే ఒక్క ఊరిని కూడా బాగా చేయలేము. చూసినాం కదా ఢిల్లీ సంగతి ఏంది, అన్న హజారా ఏమన్నాడని. కనుక జీవితాలు త్యాగం చేసి వ్యక్తి మారాలనేది ఆదర్శమే కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారంటే, వ్యక్తి కాదు వ్యవస్థ మారాలన్నారు. స్పష్టంగా చెప్తున్నారు. వ్యవస్థలో మార్పు లేకుండా, ఉదాహరణకు సిగ్నలింగ్ వ్యవస్థ ఒక మంచి ఉదాహరణ సార్. సిగ్నలింగ్ లేదనుకోండి, మనం ఎటు పడితే అటు పోమా. మీరు పొద్దున పొడుచు సిగ్నలింగ్ లేనప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అప్పుడే అవుతుంటాయి. కానీ సిగ్నల్ అనేది వ్యవస్థ ఎట్లను, క్యూ లైన్ అనేది వ్యవస్థ ఎట్లను, బస్సు ఎక్కాలంటే క్యూ కట్టాలి. అంతెందుకు, మనం అందరం భక్తులమే కదా జమీల్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతే మీరు అందరు భక్తులే కదా, నైతికంగా మంచిగా ఉంటారు కదా, ఈ క్యూ లైన్ తీసేస్తాం అంటే ఏమైతే చూసాను కదా, మొన్న తొక్కిసలాట్లు ఆరు చచ్చిపోయారు. క్యూ లైన్ లేదా తీసేసి లడ్డూలకు అప్పని తీసుకొచ్చి పెట్టండి. నైతికంగా మనిషి ఒక్కటి లడ్డు తీసుకోండి అనండి. ఏం చేస్తారు? ఇదే భక్తులు ఏం చేస్తాం? నేను భక్తులు ఆహ్వానిస్తున్నాను, మనిషి మనస్తత్వం చెప్తున్నాను. మీద పడి లడ్డూలుగా తొక్కేసి చిందరవందర చేసి ఎవరికి లడ్డు అందరు చూస్తాం కదా. బస్సులో తొక్కిసలాటము, రైల్లో తొక్కిసలాటం కానీ చూస్తున్నాం మనం. కనుక నైతికం అనే ముచ్చట మాట్లాడితే ఏమైంది, ఫిరాయింపుల చట్టం ఎప్పుడు అవ్వాలి కాదు. గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏర్పడుతున్నాం మనం ఇప్పుడు.
అందుకని కేసీఆర్ గారు అద్భుతమైన తెలివితే ఏం కనిపెట్టలేదు. ఆయన ఫిరాయింపులకు ఒక సూత్రం శంకర్లో పోషుడు తీర్థమైంది, అంతే కదా. ఇప్పుడు 85లో వచ్చిన చట్టంలో ఒక చిన్న మార్పు తర్వాత 2005లో మార్పు చేశారు, సవరణ చేశారు. 85లో ఏమంటే 1/3 మెజార్టీ సరిపోద్దన్న. చిన్న సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ముగ్గుట్లో ఒకడు పోతే సరిపోద్దన్న. అంటే 100కు 33 మంది పోతే సరిపోతారు. 33 మంది ఈజీగా పోతారు కదా. అప్పుడేం చేశారంటే సవరణ వల్ల కాదు 66 మంది పోవాలంట, 67 మంది పోవాలి 2/3 మెజార్టీ అని చేశారు. అప్పుడు కూడా ఈ రోజుకుని వాడుకొని ఇప్పుడు శతకోటి దళితులకు 100 కోటి రూపాయలు ఉంటాయి జమీన్ గారు. అదే జరిగింది. ఆ జరిగే దానిలో కేసీఆర్ గారు చేసింది కరెక్టా కాదా అంటే అసలు దీనికి ఆద్యులు ఎవరంటే వెంకటరెడ్డి గారు మర్చిపోయింది. వెనక కాంగ్రెస్ మొదలు పెట్టింది, ఆయారాం గారు కాంగ్రెస్ మొదలు పెట్టింది. తర్వాత మన రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా మన ముందు పెట్టింది. దిలీప్ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముందు పెట్టారు ఉద్యమ సమయంలో చేర్చుకోవడం. కానీ రాజీనామా చేసి వాళ్ళు కొందరు ఓడిపోయారు, కొందరు గెలిచారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వాటి టెస్ట్ అని ఆలోచించకుండా కోర్టులో ఏమీ జరగదు. స్పష్టంగా చెప్తున్నా ఏం జరుగుతుందంటే మీకు ఎంత సమయం కావాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు, మేము నోటీసులు ఇచ్చినాం సార్ అని చెప్తారు. నోటీసులో టైం లేదు జమీల్ గారు, అంతిమంగా చెప్తున్నాను. నోటీసులో ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులో పలానా స్టెప్యులేటెడ్ పీరియడ్ లో మీరు ఇవ్వాలని ఎక్కడ లేదు. లేకపోవడం వల్ల 6 నెలలు చేయొచ్చు, 1 ఇయర్ చేయొచ్చు. కోర్టు అనుమాన పడదు కదా, మహారాష్ట్రలో జరిగినప్పుడు మొత్తం అయిపోయేదాకా ఉంటారా అన్నది కదా. ఇప్పుడు కోర్టు ఏం చేస్తారంటే రాజ్యాంగ సమస్య వచ్చినప్పుడు కోర్టుకి ఏమో సలహా ఇవ్వగలుగుతుంది. గతంలో ఈ సలహా ఇచ్చింది ఇదే కోర్టు. ఇప్పుడు ఏమంటదంటే ఆరాం గురించి రాజకీయాలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిని ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళ చేతిలో లేదు కనుక స్పీకర్ నియంత్రించి రేపటికల్లా తీర్పు ఇవ్వనే నియంత్రణ చేసే అవకాశం లేదు. రాజ్యాంగ సంక్షోభంలో వచ్చినప్పుడు, రాజ్యాంగంలో స్ఫూర్తికి భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి దానిలో సుప్రీం మొన్నమాట జమీల్ గారు ఒక మాట రీసెంట్ గా ఓ జడ్జిమెంట్ ఏమన్నారంటే చట్టాలు చేసే అధికారం మాకు లేదు, చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు చట్టసభలకే ఉన్నది, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కే. మీరు చట్టాలు చేయండి, చట్టాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే మేము అన్నీ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే చట్టంలో తప్పున్నది జమీల్ గారు. ఇక్కడ చట్టాలు ఏం చేయాలంటే ఇది అట్లా కాదు, పదవి మారగానే పదవి పోవాలి. అది స్పీకర్ పద్ధతి తీసేయాలి. ఏం చేయాలంటే డైరెక్ట్ గా మనకు ఎలక్షన్ కమిషన్ అప్పచెప్తే అయిపోతుంది. రెండో చెప్తున్నాను ఉన్నది ఇప్పటికే దానిలో. ఎట్లా అంటే రాహుల్ గాంధీ పదవి మొన్న ఎట్లా పోయింది, మొన్నటికి మన లక్షద్వీప్ లో ఒక ఎంపీ పదవి ఎట్లా పోయింది. 2 ఏళ్ల కంటే 10 శిక్ష పడితే ఎక్కువ పడితే ఖచ్చితంగా పదవికి పోతాను అన్నాం. దానిలో మనం నొసుకున్నది. ఇప్పుడైనా చూడండి మీరు, వెనకటి ఆచారాలు కానీ వెనకటి ఏముంటది అంటే పసుపు నీళ్ళు చల్లితే పనికి వస్తుంది, మజ్జిగ చల్లితే పనికి వస్తుంది, పని పెట్టుకునే కదా ఆచారాలన్నీ కూడా, ఆచారాలకు వ్యతిరేకంగా కూడా. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ వైలేట్ చేయడానికి అందులోనే నొసుకున్నది కదా. ఇక్కడ స్పీకర్ పరిధి నుంచి తీసేయడం ఒకటి. రేపు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు ఈ సలహా ఇవ్వాలి. దమ్ముంటే సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఈ 6 నెలలు ఉంటుందా 3 నెలలు ఉంటుందా, 3 నెలల టైం ఇదివరకు ఇచ్చిన సుప్రీంకోర్టు. చాలా మందికి 3 నెలలు లిమిట్ సరిపోద్ది అన్నది. అంతేందుకు మన హైకోర్టు దాన్ని మించి 4 వారాల్లో మీరు తేల్చంటే తెలంగాణ ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపులో స్పీకర్ కార్యాలయానికి సలహా ఇచ్చింది తీర్పు. అప్పుడు కూడా వీళ్ళు చేయలే కదా. ఒక మాట సార్, ఈ 4 నెలలు పోయింది, సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలలు పోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్తాను ఒకటే మాట, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమి కొత్త తీర్పు రాదు, కాకపోతే ఇంకెన్ని రోజులు తీసుకుంటారంటే వీళ్ళు ఏమంటారు నోటీసులు ఇచ్చిన సార్ అంటారు. నోటీసులు ఇచ్చిందా సరే తేల్చండి అని కేసులు ముగియరు, ఓ టైం ఇస్తారు, ఓ డేట్ పెడతారు అనుకుంటున్నాను. అంతిమంగా ఈ 2 కావాలి. ఒకటేమో స్పీకర్ అధికారం తీసేయాలి చట్టంలో, రెండోది ఏం చేయాలంటే 2/3 ఎట్లా ఉన్నది 2/3 మెజార్టీతోనే కదా. రెండోది చేయాల్సింది ఏంటంటే పార్టీ ఫిరాయించగానే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ పదవి తీసేయాలి. పార్టీ ఫిరాయించినట్టు కానీ లేకపోతే పార్టీ సస్పెండ్ చేసిన, రెండోది కూడా చెప్తున్నా, పార్టీ సస్పెండ్ చేసిన ఈ 2 ఉంటే తప్ప ఎంతసేపు గుడుగుడు గురించి ఇందులో ఆడుతుంటాం మనం. ఏ కోర్టు దీనికి తీర్పు చెప్పలేదు. రైట్, ఓకే. ఇదే విషయంపై మరొకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు రామ్మోహన్